సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్స్. విశాఖ ఉత్తర నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ఆధ్వర్యంలో బాలయ్యశాస్త్రి లేఅవుట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి. జగన్మోహన్ రెడ్డి పాలనలో నిరుద్యోగం, మద్యం, డ్రగ్స్ విలయతాండవం చేస్తున్నాయని ఆరోపించిన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ఓట్లు వేయమని ఓటర్లను అభ్యర్థిస్తున్న అసెంబ్లీ అభ్యర్థులు. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ఆధ్వర్యంలో బాలయ్యశాస్త్రి లేఅవుట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయం గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి వైకాపా ఉమ్మడి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సర్వమత ప్రార్థనల నడుమ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ముందుగా పార్టీ కార్యాలయం ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేటి వరకు నియోజకవర్గంలో కనిపించడం లేదని, అటువంటి పరిస్థితుల్లో ఓటమిని అధిగమించి ప్రజల కష్టాలను తెలుసుకుంటూ నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారికి అండగా ఉన్న కేకే రాజుని ప్రజలు పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి నాయకులు, కార్యకర్తలు ప్రజలను సమన్వయపరుస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఉత్తర నియోజకవర్గం నుంచి ఎన్నికల కార్యాలయం ప్రారంభించుకొని ఈ రోజు నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్న అభ్యర్థి, ఉత్తర నియోజకవర్గ అభ్యర్థి కేకే రాజుకి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ, మీ అందరి ఆశీస్సులతో, దేవుడు ఆశీస్సులతో మంచి మెజార్టీతోటి ఉత్తర నియోజకవర్గం నుంచి కేకే రాజు గారు గెలవాలని, దానికి మీ అందరూ, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న బొత్స ఝాన్సీ గారు కూడా అత్యధిక మెజార్టీతో గెలవటం కోసం మనందరం నెక్స్ట్ 45 డేస్, నెక్స్ట్ 45 రోజులు కష్టపడి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిస్థితి ప్రత్యేక పరిస్థితి, మీకు అందరికీ తెలిసిన పరిస్థితి. ఇక్కడ గత 5 సంవత్సరాల్లో 2019 ఎలక్షన్లో త్రుటిలో ఓడిపోయినా సరే నియోజకవర్గ ప్రజలకి ఇప్పుడు అందుబాటులో ఉంటూ, మరీ ముఖ్యంగా కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు కూడా నియోజకవర్గ ప్రజలకి ఇక్కడ శాసనసభ్యులుగా ఎన్నికైన వాళ్ళు అందుబాటులో లేకపోయినా ఇన్ఛార్జిగా ఉండి కేకే రాజు సేవలు ఏ విధంగా అందించారో మీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరొక్కసారి మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాం. అదే కాదు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏ విధంగా అయితే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం, అభివృద్ధి సాధన కోసం ఏ విధంగా గత 5 సంవత్సరాలు పనిచేస్తున్నారో అదే ఆదర్శంగా తీసుకొని మీ శాసనసభ్యుడిగా మీ ముందుకు వస్తున్న కేకే రాజు కూడా ప్రతి వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించడంలో కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు అందించడంలో కానివ్వండి, ఉత్తర నియోజకవర్గ ప్రజలకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ గణనీయమైన సేవలు చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పటికీ ఇన్ఛార్జిగా ఉండే ఈ సేవలు అందిస్తూ ఉంటే రాబోయే రోజుల్లో మీ శాసనసభ్యుడిగా ఎన్నికైనాక ఇంకా మెరుగైన సేవలు అందించేదానికి, ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసేదానికి కూడా దోహదపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో నగర మేయర్ హరివెంకట కుమారి, విశాఖ పార్లమెంట్ అభ్యర్థిని బొత్స ఝాన్సీ, ఎమ్మెల్యే నాగిరెడ్డి, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, జిల్లా పార్టీ అధ్యక్షులు కోల గురువులు, కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, అధ్యక్షులు, మహిళలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో నిరుద్యోగం, మద్యం, డ్రగ్స్ విలయతాండవం చేస్తున్నాయని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ అన్నారు. గురువారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాబ్జీ మాట్లాడుతూ, జగన్ పాలనలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం, గంజాయి, డ్రగ్స్ తో పాటు నిరుద్యోగం కూడా పెరిగిపోవడంతో పాటుగా రాష్ట్రంలో దోపిడీలు నిత్యకృత్యం అయిపోయాయన్నారు. దోపిడీలపై ప్రశ్నిస్తున్న వారిని పోలీసులతో బెదిరించి దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఇబ్బందులు పడుతుంటే జగన్ గ్రామ పంచాయతీ వ్యవస్థను నాశనం చేశారని, వాలంటరీ వ్యవస్థను అడ్డుపెట్టుకుని జగన్ పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. ఈ పాలనపై విసుగు చెందిన రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న ఆయన రానున్న ఎన్నికల్లో జగన్కు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీ తీసుకువచ్చిన మద్యం విధానాన్ని రద్దు చేసి అన్నా క్యాంటీన్ వ్యవస్థను తిరిగి ప్రారంభిస్తామన్నారు. టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను తీసేస్తారని వస్తున్న పుకార్లలో వాస్తవం లేదని, వాలంటీర్ వ్యవస్థలో లోపాలను సరిచేసి కొనసాగిస్తామన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు.
రానున్న ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేస్తే మన జీవితాలు నాశనం చేసుకున్నట్లేనని చెప్పిన బాబ్జీ జగన్ కు బాబాయ్పై ప్రేమ ఉంటే ఈ 5 ఏళ్లలో బాబాయ్ను హత్య చేసిన వారిని ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. మీడియా సమావేశంలో ప్రధాన కార్యదర్శి పొలమర్శెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో చూస్తే ఎక్కడ చూసినా మద్యం, గంజాయి, డ్రగ్స్, మర్డర్లు, మానభంగాలు, దోపిడీలు, ఇసుక దోపిడీ, భూమి దోపిడీ, ఇవన్నీ కూడా రాష్ట్రంలో నిత్యకృత్యం అయిపోయాయి. సరే, ఎవడు అడిగితే వాడిని పోలీసుల ద్వారా అరెస్ట్ చేయడం, బెదిరించడం, అవసరమైతే మర్డర్ చేయించడం, ఇటువంటి వ్యవస్థ నడుపుతున్న ఈ రాష్ట్రంలో ప్రజలు ముఖ్యంగా ఇప్పటికే మాకు అర్థమైంది, మార్పు కోరుకుంటున్నారని తెలిసింది. తప్పనిసరిగా ఈసారి ఒక్కసారి అని అడుగుకునేటప్పుడు ఆ ఛాన్స్ని ఈ రౌడీ ముఖ్యమంత్రి దుర్వినియోగం చేసి కేవలం అతని సంపాదన కోసమే మరి రాష్ట్రాన్ని, అతని యొక్క అనుయుల్ని దోచుకున్నంత అని చెప్పి రాష్ట్రం మీద వదిలి సర్వనాశనం చేశారు. అభివృద్ధి కానీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు కానీ, కార్మికులకు పని కానీ, తర్వాత ఉద్యోగస్తులకు కనీసం ఏనాడైనా 1వ తారీఖు జీతం వచ్చిన పాపాన పోయిందా? వ్యవస్థ ఈవేళ ఎలా అయిపోయిందంటే, అంటే ఇంటర్నేషనల్ మాఫియాను కూడా మేనేజ్ చేసే కెపాసిటీ జగన్ ప్రభుత్వానికి వచ్చిందంటే ఏ స్థాయికి అతను లెవెల్ వెళ్ళిపోయిందో మనం తెలియజేయాలి ప్రజలకి. ఒక కంటైనరు అన్యాయంగా డ్రగ్స్తో విశాఖపట్నం పోర్టుకు వచ్చిందంటే మనం ఏమనుకోవాలి? అంటే ఎక్కడో బ్రెజిల్లో ఉన్న ప్రభుత్వాన్ని మేనేజ్ చేసి అక్కడ కంటైనర్ అక్కడ లోడ్ చేసి మరి ఏమని స్టాంప్ వేసారో నాకు అర్థం కావట్లేదు. ఏమో మందులు స్టాంప్ వేసి ఉంటారు, ఇది చాలా అవసరం ఈ రోగులకి అని చెప్పి దాంట్లో రకరకాల కెమికల్స్ ఇచ్చేసి వైజాగ్ తీసుకొచ్చారంటే అంతే హైలీ ఇన్ఫ్లుయెన్స్ చేశారు. గవర్నమెంట్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయికి వెళ్ళిపోయింది. ప్రజల చల్లని దీవెనలు, నాయకులు, కార్యకర్తల తోడ్పాటుతో భీమిలిలో మళ్లీ గిరగిరా తిరిగేది ఫ్యానే అని భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్ జోస్యం చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అవంతి శ్రీనివాసరావు విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీతో కలిసి పాలవలస పంచాయతీలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బొత్స ఝాన్సీ మాట్లాడుతూ అవంతి శ్రీనివాస్ ఈ 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలు వివరించి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అవంతిని గెలిపించాలని కోరారు. ఈ 4 సంవత్సరాలు 10 నెలల్లోనూ జరిగిన కార్యక్రమాలు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు, భూములు లేని వాళ్ళకి భూములు, చదువుకోవడానికి చదువు అవకాశం, ఇలా అనేక రకాలనేవి మరి మీ ఎంపీ గారు, మీ సర్పంచ్ గారు, మీ ఆధ్వర్యంలోని ఇవన్నీ కార్యక్రమాలు ఎమ్మెల్యే గారు మంత్రిగా ఉండి మరి ప్రతిదీ మా ప్రాంతానికి కావాలని సాధించుకొని మరి ఈ కార్యక్రమం చేసుకునేవారు. మరి సత్యబాబు గారు మీ అందరికీ తెలుసు, ఇక్కడ మనిషి, ఇక్కడ పెరిగిన మనిషి. మరి ఆయన కూడా ఈ రోజు ఆయన మాటగా చెప్పుకున్నారు, ఏదున్నా అభివృద్ధి కార్యక్రమంలో మీతో పాటు రేపు గెలిపించుకుని మనం తెచ్చుకుంటే ఆయన కూడా తప్పకుండా మీ మనిషిగా పనిచేయడానికి మీరు సిద్ధంగా ఉంటామని చెప్పి సందర్భంగా కూడా వారి మాటగా కూడా తెలియజేయమని చెప్పేసి కుటుంబ సభ్యుడిగా మరి ఈరోజు అవకాశం వచ్చినప్పుడు ఈ ఆడపడుచుని మీ అందరి తనకు ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారికి మరి గెలిపించి మన కానుకగా ఇస్తే రేపు ఈ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావాల్సిన ఏ నిధులైనా తేవాలంటే, మీ గలాన్ని ఇక్కడ సమస్యను వినిపించాలంటే మీ మనిషిగా ఈ రోజు నన్ను పంపించాల్సిన అవసరం ఉంది. మరి దాని ద్వారా మన ప్రాంతంలో ఉన్న సమస్యల్ని పరిష్కరించుకునే మార్గాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి గారు అలాగే సుబ్బారెడ్డి గారు కూడా రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఇవన్నీ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఆలోచించామని అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆనందపురం మండలం పాలవలసలో దారి పొడుగునా ప్రజలకు అభివాదం చేసుకుంటూ భీమిల్లో 3వసారి ముచ్చటగా తన్ను విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీని అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఎట్లా జరుగుతారంటే మనం ఫోన్ చేస్తే వెంటనే మన లైన్లో ఉంచి ఏ కలెక్టర్కో జేసీకో ఆర్టీఓ చెప్పాలంటే వెంటనే అదే లైన్లో ఫోన్ మళ్ళీ కలిపి చెప్పే వ్యక్తి. అందుకే 40 సంవత్సరాల నుంచి ఆయన రాజకీయాల్లో ఎదురులేనటువంటి రాజకీయ దురంధుడిగా ఉన్నారు. మరి ఆయన చూస్తే నాకు ఇంకా గౌరవం ఏంటంటే ఒక పొలిటికల్ మెగాస్టార్ ఆయన అవటం కాదు, ఎమ్మెల్యే, మినిస్టర్, తమ్ముళ్ళు కానీ మరి పెద్ద కుటుంబం తెలిసింది, 7 అన్నదమ్ములు, 4 అక్క చెల్లెలు. అలాగే మా వదిలమ్మ గారు కూడా జిల్లా పరిషత్ చైర్మన్ గా 2 సార్లు పార్లమెంట్ సభ్యురాలుగా చేశారు. మళ్ళీ
ఎంపీగా చేపిస్తారంటే అది బొత్స గారి గొప్పతనం. కాబట్టి మనవాడు, మనందరి వాడు, మనకు పిలిస్తే అర్ధరాత్రైనా అపరాత్రైనా పలికే వ్యక్తి. కాబట్టి ఆనందపురం మండలంలో మనకి 8,000 మెజార్టీ వచ్చింది. 8,000 మళ్ళీ అన్నయ్య లేడు సత్యబాబు. కానీ వాళ్ళ అన్నయ్య గారి సతీమణి మహాలక్ష్మి ఆవిడ చూస్తే నాకు బయటతల అమ్మవారిలా ఉంటుంది. మరి ఆవిడ అమ్మ అందరికీ మనకు భక్తి ఉంటుంది. ఇప్పుడు వెళ్ళినప్పుడు చూడండి, విజయనగరం ఒక దేవాలయంలో ఉంటుంది ఆవిడ పూజ. మరి జనరల్గా మనకు అందరం తెలుసు సుబ్రహ్మణ్య గారు చాలా మహాభక్తులు అని. కానీ ఆయనే ఒప్పుకున్నాడు, నేను కాదు నాకంటే ఝాన్సీ గారికి భక్తి ఎక్కువ. సర్పంచ్ నాగోతు అచ్చయ్యమ్మ, ఎంపీటీసీ రౌతు శ్యామల వెంకట్రావు, ఎయిమ్స్ డైరెక్టర్ రౌతు శ్రీను ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రచార కార్యక్రమంలో ఆనందపురం మండలం వైసీపీ శ్రేణులు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ప్రచార యాత్ర జోరుగా సాగుతోంది. గురువారం నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న వంశీకి మహిళలు హారతలిచ్చి స్వాగతం పలికారు. అనంతరం వంశీ ఇంటింటికి వెళ్లి ఈ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వమని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గంలో ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందన్నారు. ఒక్క అవకాశం ఇవ్వమని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేశారని, జగన్ పాలనలో అభివృద్ధి, ఎంప్లాయ్మెంట్ అనేవి లేకుండా రాష్ట్రం 10 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయిందని చెప్పారు. బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తల సహకారంతో ప్రచారాన్ని నిర్వహిస్తున్నామని వంశీ అన్నారు. అందరి కోరిక ఒకటే, అన్న మీరేం రావసరం లేదు, మేము స్వచ్ఛందంగా మీకు ఓటు వేస్తాం, ఉమ్మడి అభ్యర్థిగా మిమ్మల్ని భారీ మెజార్టీ గెలిపించుకుంటాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఓటు అని చెప్పేసి ఒక్క ఛాన్స్ అని చెప్పి ఇవాళ మమ్మల్ని అందరినీ కూడా మోసం చేశారు. అటు బిజినెస్ కానీ ఇటు ఎంప్లాయీస్ కానీ ఏ వర్గం కూడా హ్యాపీగా లేము. అభివృద్ధి లేదు, మా పిల్లలకి ఎంప్లాయ్మెంట్ లేదు. ఎటు చూసుకున్నా కూడా రాష్ట్రం ఒక 10 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు కానీ ప్రభుత్వాన్ని మార్చుకోకపోతే మా బతుకులు బజారున పడిపోతాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గవర్నమెంట్ మార్చి తీరుతామని చెప్పేసి ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఇక్కడ బాబ్జీ గారు, మేము తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు అందరం కలిసి ఇంటిని తిరుగుతూ ఉన్నాం. అపూర్వమైనటువంటి బీజేపీ, ముఖ్యంగా మోడీ యొక్క ఆశయాలు కూడా జనాల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా భారీ మెజార్టీతో మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పేసి, ఉమ్మడి అభ్యర్థిగా మీకు ఒక ఛాన్స్ ఇవ్వాలి, ఖచ్చితంగా ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి, మా పిల్లలకి ఎంప్లాయ్మెంట్ కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నారు. ఈ ఓల్డ్ సిటీని ఒక గోల్డ్ సిటీగా చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి అటు గ్రీనరీ కానీ ఇటు డ్రైనేజ్ సిస్టమ్ కానీ ముఖ్యంగా మౌలిక సదుపాయాలు మాత్రం పూర్తిస్థాయి కల్పిస్తామని తెలియజేస్తా ఉన్నాం. నియోజకవర్గంలో ఉన్నతమైన స్థానం కల్పించిన తన ప్రజలకు ఎప్పుడు తాను సేవకుడిగానే ఉంటానని దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. 35వ వార్డు అధ్యక్షుడు కనకారెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు ఆది విష్ణురెడ్డి, వాసర్ల సుబ్రహ్మణ్య ఆధ్వర్యంలో గురువారం 2వ రోజు ఎన్నికల ప్రచార యాత్ర విజయవంతంగా కొనసాగింది. ప్రసాద్ గార్డెన్స్ నుంచి ప్రారంభమైన ప్రచార యాత్రలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగున వాసుపల్లికి ప్రజలు పూలమాలలు వేసి హారతలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఎంతో ఆప్యాయత చూపిస్తున్న దక్షిణ నియోజకవర్గ ప్రజలకు తానెప్పుడు సేవకుడిగానే ఉంటానని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పేదలకు విద్య, వైద్యం కార్పొరేట్ స్థాయిలో అందుతున్నాయన్నారు. జగనన్న రాష్ట్రానికి అందిస్తున్న సుపరిపాలన మరో 20 ఏళ్ల పాటు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారని జోస్యం చెప్పారు. చంద్రబాబు నాయుడు మత్స్యకారులను ఎంతో కించపరిచాడని, టీడీపీ ప్రభుత్వంలో బీసీలకు, ఎస్సీలకు, మైనార్టీలకు, అట్టడుగు ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని గుర్తు చేశారు. జగనన్న ప్రభుత్వంలో ఎస్సీ, బీసీ, మైనార్టీ మహిళలకు పెద్దపీట వేస్తూ పేద ప్రజల ముంగిటకు 2,50,000 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. తనకు ప్రజలు ఆశీస్సులు మెండుగా ఉన్నాయన్న వాసుపల్లి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణ నియోజకవర్గం నుండి మొట్టమొదటి గెలుపును అఖండ మెజార్టీతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కానుకగా అందజేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు, మహిళలు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ సీనియర్లతోటేమో ఈరోజు ప్రచారం చేశాము. మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. ప్రజల్లో ఉత్సాహం కనిపిస్తూ ఉంది. కళ్ళల్లో కళ్ళ పెట్టి మనదే రాజ్యం, మీదే గెలుపు అని ఆశీర్వదిస్తూ ఉన్నారు. అంటే నేను 3 ఎలక్షన్స్ చూశాను. ఒక ఎలక్షన్స్ ఓటమి చెందాను, 2 ఎలక్షన్స్ గెలిచాను. ఎక్కడ పోయిందో అక్కడే ఎత్తుక్కోవాలన్నాక నెపంతో మళ్ళీ ఇదే నియోజకవర్గంలో సుమారు 850 ధర్నాలు చేసి 5 సంవత్సరాల్లో 20,000 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సాధించాను. మంచి వేవ్ ఉండే వైఎస్ఆర్సీపీ వేవ్ 151 నియోజకవర్గాలు గెలుచుకునే టైం అప్పుడు నేను ఇదే ప్రాంతంలో సౌత్లో గెలుపొందాను తెలుగుదేశం అభ్యర్థిగా.
ప్రజలకి అందుబాటులో ఉండే నాయకులు ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తారు. నేను గెలిచిన దగ్గర నుండి కూడా 10 సంవత్సరాల ఎమ్మెల్యేగా కూడా 5 ప్రాంతాల ప్రజా దర్బార్లు ఏర్పాటు చేశాను. ప్రజలకు అది ఎంతో నచ్చింది. ఎమ్మెల్యే ఏంటి, ఎండ్లో ఏంటి, ఒక సాధారణమైన ఏదో కొబ్బరికాయలు అమ్ముకునే వాళ్ళలాగా, ఏదో అట్టిపళ్ళు అమ్ముకునే వాళ్ళలాగా చిన్న టెంట్ వేసుకొని ఆ టెంట్లో కూర్చొని మన కోసం కూర్చుంటున్నాడు. ఎండనక వాననక డైలీ ఎమ్మెల్యే పెడతా ఉన్నాడు. ధనికుల కోసమేమో దుర్గాలం టెంపుల్ ఎక్కడ దండుభారతి దగ్గర పెడతా ఉన్నాడు. అలాగనే ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల కోసం ఏవిఎన్ కాలేజ్ దగ్గర ఏమో ముస్లిమ్స్ ప్రజా దర్బార్, లక్ష్మీ టాకీస్ దగ్గర, అచ్చంపేట దగ్గర ఇలాగ మాస్కి అలాగే క్లాస్కి కూడా ప్రజా దర్బార్లు ఏర్పాటు చేసిన నాయకుడు అని చెప్పేసి ఒక పేరు గాంచాం. మానవ జన్మకు సార్థకత చేకూరాలంటే ఆధ్యాత్మిక చింతనతో కూడిన సేవాభావాన్ని అలవర్చుకోవాలని, ఆ మార్గంలోనే కెప్టెన్ రామారావు కూడల్లో గల రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ కమిటీ ప్రతి ఏటా అన్నదానం చేస్తూ ముందుకు సాగుతోందని ప్రముఖ వైద్యులు కళా హాస్పిటల్ అధినేత పివి రమణమూర్తి అన్నారు. రేణుకా ఎల్లమ్మ ఆలయ 24వ వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని వైసీపీ యువజన విభాగం నాయకుడు శ్రీవాత్సవ్తో కలిసి గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం రమణమూర్తి శ్రీవాత్సవ్ మాట్లాడుతూ ఎంతో ప్రసిద్ధిగాంచిన అమ్మవారు రేణుకా ఎల్లమ్మ తల్లని, అటువంటి అమ్మవారి అన్నదాన కార్యక్రమంలో తాము భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ప్రతి ఏడాది ఆలయ కమిటీ ఈ ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారని అభినందించారు. భక్తులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు ప్రతి ఏటా జరిగే వార్షికోత్సవ సందర్భంలో భాగంగా ఈరోజు మహానారాయణ సేవ కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు ఆలయ కమిటీ సభ్యులందరూ. మరి అమ్మవారి ఆశీస్సులతో ఈరోజు ఈ మహా అన్నదాన కార్యక్రమం బాగా గొప్పగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ అల్లిపురం ప్రజలందరి తరఫున నేను విన్నవిస్తున్నాను. నమస్కారాలు. థ్యాంక్ యూ. ఇక్కడ కెప్టెన్ రామారావు జంక్షన్లో ఏదైతే ప్రతిష్టాంగా ఉన్న రేణుకెల్లమ్మ వారి ఆలయం మనం 16, 17 తారీఖుల్లో 24వ వార్షికోత్సవం అనేది చేసుకోవడం జరిగింది. ఈరోజు అమ్మవారి కోసం అన్నదానం ఏర్పాటు చేసి దాదాపు ఒక 5,000 మందికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం పెట్టి మొత్తం గ్రామస్తులందరూ ఈరోజు ఇక్కడ అమ్మవారిని స్మరించుకుంటూ ఆ ప్రసాదం తీసుకునే కార్యక్రమం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరుపుకోవాలని, అలాగే అమ్మవారి ఆశీస్సులు అందరికీ నిండుగా ఉండాలని మరొకసారి కోరుకుంటున్నాను. ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు పీలా వెంకట అప్పలనాయుడు, కార్యదర్శి బొడ్డు పోలారావు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. రేణుకా ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవం సందర్భంగా జాతర మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది పోయిన వారం. ఆ సందర్భంగా ఈరోజు అమ్మవారు సమక్షంలో నారాయణ సేవ చేస్తున్నారు. కెప్టెన్ రామారావు జంక్షన్లో కొలువై ఉన్న శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి జాతర సందర్భంగా ఈ నెల 16, 17 తేదీలో ముగించుకొని అది ఈరోజు ఆ డాక్టర్ గారు పివి వెంకట రమణమూర్తి గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం భారీ ఎత్తున జరుగుతుంది. మరి దీనికి పేల వెంకట అప్పలనాయుడు గారు, మరి నీలకంఠ గారు, బొడ్డేటి ప్రసాద్ గారు, మా కమిటీ సభ్యులందరూ కలిపి ఈరోజు కొంచెం పాదనారాయణ గారు అని మౌని గారికి చిన్న సిరి సత్కారం డాక్టర్ గారి చేతుల మీద, చిన్నబాబు చేతుల మీద. ఈ సందర్భంగా ఆలయంలో వివిధ కార్యక్రమాలకు అన్ని వేళలా ఆర్థిక సహాయం అందిస్తున్న మౌలిని అతిథుల చేతుల మీదుగా సత్కరించారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు కర్రి నీలకంఠం, ముఖ్య సలహాదారుడు బొడ్డేటి ప్రసాద్, వాజ్పల్లి నారాయణ, బడే నాగరాజు, సత్యనారాయణ, పంపాన గణేష్, ఆలయ అర్చకులు కామేశ్వర శర్మ పాల్గొన్నారు. రాజకీయాల్లో విజయాలకు పెందుర్తి నియోజకవర్గం కంచుకోటని స్వతంత్ర అభ్యర్థి గుంటూరు వెంకట నరసింహారావు అన్నారు. గురువారం విశాఖ నగరంలోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిటీ కేబుల్ న్యూస్తో నరసింహారావు మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా శాసనసభకు పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. గతంలో స్వర్గీయ ద్రోణంరాజు సత్యనారాయణ, గుడివాడు గురునాథరావు, అప్పలనాయుడు, తెనేటి విశ్వనాథం తదితర రాజకీయ ప్రముఖులు పెందుర్తి నుండే తమ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. అదే నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎంతో మంది ఎమ్మెల్యేలుగా విజయం సాధించారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో తాను పెందుర్తి నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, ప్రజలు తనకు ఒక అవకాశం ఇచ్చి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. విప్లవ నాయకుడు అల్లూరి సీతారామ గారు దర్శనం చేసుకొని వాళ్ళ పూలమాలను సమర్పించిన తర్వాత తదుపరి కార్యక్రమం స్టార్ట్ చేద్దామన్న ఆలోచనతో ఉన్నాము. మరి పెందుర్తి నియోజకవర్గం ఒక రాజకీయ చైతన్యం గల ఊరు.
అక్కడే సరికి దోణరాజు గారు, గుడివాడ గురునాథరావు గారు, ఎస్ఆర్ సప్పలనాయుడు గారు, తెన్నేటి విశ్వనాథం గారు పెందుర్తి నుంచే రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. ఈ పెందుర్తి నియోజకవర్గంలో అనేక మంది, పెందుర్తి నియోజకవర్గంలో ఉన్న చాలామంది ఎమ్మెల్యేలు అక్కడి నుంచే, ఆ పెందుర్తి నియోజకవర్గం నుంచే చాలామంది ఎమ్మెల్యేలు అయ్యారు. గత అందరికీ తెలిసిన విషయమే. కర్రి రామయ్య అవనియండి, గురుమూర్తి రెడ్డి అవనియండి, అనేక పెద్దలందరూ కూడా పెందుర్తి నుంచే దోణరాజు గారి కాలేజీలో తర్ఫీ పొంది వాళ్ళ రాజకీయాలు ఎదిగి వాళ్ళతో పాటు నేను జర్నీ చేశాను. ఈసారి ఈ అవకాశం నాకు ప్రజలకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. నాకు అత్యధిక మెజార్టీతో పెందుర్తి నియోజకవర్గంలో గెలిపించాలని పెందుర్తి ప్రాంత ప్రజలకు, అదేవిధంగా పెందుర్తి ప్రాంత నాయకులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు, శ్రీకృష్ణ దేవరాయలు, పివిజి రాజు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గుంటూరు భారతి మాట్లాడుతూ పెందుర్తి నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నరసింహారావుకు ప్రజలు మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరారు. పెందుర్తి అభ్యర్థిగా, ఇండిపెండెంట్ అభ్యర్థిగా గుంటూరు నరసింహమూర్తి గారు పోటీ చేయడం జరుగుతుంది. ఆయన స్వర్గీయ గుంటూరు రామారావు గారు అబ్బాయి. ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా పెందుర్తి నియోజకవర్గంలో పోటీ చేయడానికి నిర్ణయించుకొని బరిలోకి దిగడం జరిగింది. ఈరోజు ఆ సందర్భంగా ఈరోజు లక్ష్మీవారం నాడు బాబా దగ్గరలో ఉన్న బాబా గుడికి వెళ్ళి, అలాగే విప్లవీరుడు మన అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి పూలమాల వేసి, పెద్దలు ఉన్న మనం ఉన్నారు ద్రోణరాజు సత్యనారాయణ గారు, వీళ్ళందరూ పెద్దల ఆశీస్సులు తీసుకొని తర్వాత కార్యక్రమాన్ని మేము రూపొందించుకొని పెందుర్తి నియోజకవర్గంలో మేము తిరగడానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏర్పాటు చేసుకుంటున్నాం. దాని ప్రకారంగా ప్రజల మధ్యకి వెళ్ళి అభ్యర్థి యొక్క విన్నపము, ఆయన చేసే పనులు కూడా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళ మద్దతు కోరుతూ ఆయన విజయానికి తోడ్పడమని మేము వాళ్ళందరినీ అడగడం జరుగుతుంది. నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్దబొడ్డేపల్లిలోని శ్రీ కామాక్షి వీరబ్రహ్మేంద్ర విశ్వబ్రాహ్మణ సంఘం మరియు మాకవరపాలెం శ్రీ పరమేశ్వరి వీరభద్ర సేవా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం కార్పెంటర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక పెద్దబొడ్డేపల్లి సెంటర్లో సంఘ సభ్యులు కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం కార్పెంటర్లు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి నుండి శ్రీకన్యా సెంటర్ వరకు 2 కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం తమను గుర్తించాలని, ప్రతి ఏడాది మార్చి 27న కార్పెంటర్ల దినోత్సవం సందర్భంగా సెలవు ప్రకటించాలని కార్పెంటర్లు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ కరోనా సమయం నుండి కార్పెంటర్ల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయని, కార్పెంటర్ వృత్తిపై ఆధారపడేవారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కార్పెంటర్ల సమస్యలను ప్రభుత్వం గుర్తించి వారికి ఆర్థిక తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్పెంటర్ డే అనేది ఎప్పటి నుంచో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కార్మికుడు కార్పెంటర్ డేని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. అలాగే ఈరోజు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం పెదబొడ్డేపల్లి గ్రామంలో సంఘం స్థాపించిన తర్వాత ఈ కార్పెంటర్ డే అనేది మేము జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. అలాగే మా పెద్దలు అందరూ కూడా దీనికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే మీడియా మిత్రులు, మీడియా సోదరులు కూడా వచ్చి మాకెంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్క కార్పెంటర్ సోదరుడు ఈ కార్పెంటర్ డేని ఎంతో దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మా సమస్యలు కార్పెంటర్ అనేసరికి గత ఎక్కడికో వెనకబడి ఉండిపోయిన పరిస్థితి. ఇప్పటికైనా సరే ప్రభుత్వం వారు మా యొక్క విశ్వబ్రాహ్మణ సోదరులు అలాగే కార్పెంటర్ వర్క్ చేసే వర్కర్స్ని కూడా గుర్తించి ఇప్పటికైనా సరే ఈ కార్పెంటర్స్ ఉన్నారని చెప్పి ప్రభుత్వం వారు గుర్తించి ఎంతో మాకు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మా యొక్క విశ్వబ్రాహ్మణ సంఘం తరపు నుంచి గవర్నమెంట్ వారికి విన్నవించుకుంటున్నాము. ఒక్కరు కూడా మమ్మల్ని బాగా స్పందించారండి. దానివల్ల మాకు చాలా ఆనందంగా ఉందండి. కాకపోతే మాకంటూ మాకరపాలెంలో సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరండి. కాకపోతే గవర్నమెంట్ నుంచి మాకేమైనా చేస్తారేమని మేము ఆశిస్తున్నాం. కార్యక్రమంలో పెద్దబొడ్డేపల్లి సంఘం అధ్యక్షులు కోసూరు సూరిబాబు, ఉపాధ్యక్షులు చుక్కా సత్యబాబు, కార్యదర్శులు మినకుర్తి వాసు, చుక్కా కన్నబాబు, సలహాదారుడు తంగేటి ఆచారి, గౌరవ అధ్యక్షుడు గానుగుల సత్యబాబు, మాకవరం సంఘం అధ్యక్షుడు కొమ్మోజు నాగేశ్వరరావు, కార్యదర్శి కొమ్మోజు బ్రహ్మాజీ, 2 సంఘాల సభ్యులు పాల్గొన్నారు. సమాజ స్థాపన, రాజ్యాంగ పరిరక్షణ ధ్యేయంగా సమాజ్వాద్ పార్టీ ఏర్పడిందని ఆ పార్టీ విశాఖ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ జాలాది విజయ తెలిపారు. గురువారం విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సామాజిక న్యాయం కోసం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్వాద్ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. తమ పార్టీ దివంగత నేత ములాయం సింగ్ యాదవ్ 1996లో విశాఖ లోక్సభకు పోటీ చేశారని గుర్తు చేశారు.
సామాజిక న్యాయం అజెండాగా ముందుకు వెళ్తున్నామని చెప్పిన ఆమె రాష్ట్రంలో 175 స్థానాలకు తమ పార్టీ పోటీ చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో సైకిల్ పంప్ తమ పార్టీ గుర్తుగా ఉందని తెలియజేశారు. త్వరలోనే పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు. కవులు, కళాకారులు, మేధావులు, మహిళలు, యువత ముందుకు వచ్చి తమను ఆశీర్వదించాలని కోరారు. మేధస్సు వర్గం మరొకసారి యుద్ధం చేయడానికి సిద్ధమైంది. ఎందుకంటే మతాలను రెచ్చగొడుతూ దేవుళ్ళని జెండాలుగా మార్చి మత రాజకీయాన్ని చేస్తున్న నరేంద్ర మోడీ గారిని, మణిపూర్లో మహిళలను వివస్త్రం చేసి నడి రోడ్లో కాల్చి చంపుతున్న, జన అరణ్యంలా సృష్టిస్తున్న నరేంద్ర మోడీ గారిని, ప్రశాంతంగా ఉన్న విశాఖపట్నంలో యువతను నాశనం చేస్తూ ఎక్కువ 9 సంవత్సరాల నుంచి నిరుద్యోగంతో మండిపోతున్న, ఆకలి తాటమట్టిస్తున్న యువతని మాఫియాతో, మొత్తు అనే మాఫియాని పెట్టి నిద్రపుచ్చుతున్న ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద యుద్ధం చేయటానికి, సామాజిక న్యాయం కోసం, మా రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవటం కోసం యుద్ధం చేయటానికి సిద్ధమైంది సమాజ్వాదీ పార్టీ. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోన గురువయ్య, రాష్ట్ర యూత్ అధ్యక్షులు కళ్యాణి యాదవ్, దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి సూరాడ ఎల్లాజీ, అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థి ఒమ్మి వెంకట యాదవ్, జాతీయ నేత బొట్ట మధు యాదవ్, తెలుగు రాష్ట్రాల ఇన్ఛార్జ్ జగదీష్, సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, సింహాచలం జిల్లా ఉపాధ్యక్షురాలు రాధా, పలు జిల్లాల నేతలు చిరంజీవి, కృష్ణ, కరుణాకర్, శేషకుమార్, సిహెచ్ రాజు, మురళీమోహన్, ఎల్లాజీ, కె విజయలక్ష్మి, శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖ ఉత్తర నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ఆధ్వర్యంలో బాలయ్యశాస్త్రి లేఅవుట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి. జగన్మోహన్ రెడ్డి పాలనలో నిరుద్యోగం, మద్యం, డ్రగ్స్ విలయతాండవం చేస్తున్నాయని ఆరోపించిన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ఓట్లు వేయమని ఓటర్లను అభ్యర్థిస్తున్న అసెంబ్లీ అభ్యర్థులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.